బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయిన కలరా గురించి ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. దాని గురించి కొన్ని బిట్స్ కూడా నేను తయారు చేశాను, పెట్టాను. ఇలాగే అన్ని డిసీజెస్ కోసం ఈరోజు రేపటి లోపల ఈ మొత్తం డిసీజెస్ అన్నీ, కమ్యూనికబుల్ డిసీజెస్ అన్నిటి గురించి బిట్స్ పెట్టేస్తాను. టెన్షన్ పడొద్దు, అప్లోడింగే కొంచెం లేట్ అవుతుంది. అయితే మనం బిట్స్లోకి వెళ్ళిపోదామండి. కలరా వ్యాప్తి చెందే సూక్ష్మక్రిమి ఏది అంటే విబ్రియో కలరా అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా పడుతుంది, గుర్తుపెట్టుకుంటే. కలరా వ్యాధి వ్యాప్తి చెందే బ్యాక్టీరియా నేము విబ్రియో కలరే. నెక్స్ట్, కలరా ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత అనేది అడుగుతారండి. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే వ్యాధికారక క్రిమి బాడీలోకి, శరీరంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి వాటి యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ బయటపడేంత వరకు పట్టు కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఈ ఇంక్యుబేషన్ పీరియడ్లో ఎంతసేపు అంటే ఈ కలరాకి ఫ్యూ అవర్స్ టు 5 days అన్నమాట. బాగా ఇమ్యూన్ పవర్ బాగున్న వాళ్ళకి 5 days పడుతుంది సిమ్టమ్స్ బయటకు వచ్చేసరికి. లో ఇమ్యూన్ పవర్ ఉన్న వాళ్ళకి ఫ్యూ అవర్స్లోనే బయటకు వచ్చేస్తుంది. డయేరియా స్టార్ట్ అయిపోతే. కలరా వ్యాధి లక్షణాలు ఏముంటాయి అని అంటే డయేరియా ఉంటుందండి, నీల విరోచనాలు, వామిటింగ్స్ ఉంటాయి, ఇంకా లెగ్ క్రాంప్స్ ఉంటాయి. లెగ్ క్రాంప్స్ అంటే కాళ్ళు మెలి తిరిగిపోతూ ఉంటాయి కదా, కాళ్ళు పిక్కలు తిరిగిపడుతూ ఉంటాయి, వాటిని లెగ్ క్రాంప్స్ అని కూడా అంటారు. డీహైడ్రేషను, ఇంకా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉంటుందండి. లెగ్ క్రాంప్స్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి సోడియం పొటాషియం తగ్గిపోతాయి కాబట్టి బాడీలో లెగ్ క్రాంప్స్ అనేవి వస్తాయండి. ఇంకా షాక్ అంటే బీపీ, డీహైడ్రేషన్ వల్ల వాళ్ళకి బీపీ డౌన్ అయిపోయి యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయి షాక్లోకి వెళ్ళిపోతారు. ఒకసారి డెత్ కూడా అయిపోతుంటారండి కలరా వల్ల. అప్పుడు రోజుల్లో ఎక్కువ కలరా డెత్స్ ఉండేవి. ఇది ఏంటి అయితే దీన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఏమున్నాయి, చికిత్స అసలు ఏంటి, ఒకవేళ కలరా వస్తే ఏం చికిత్స చేస్తారు అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ ఎక్కువగా ఇవ్వాలండి. ఐవీ ఫ్లూయిడ్స్ పెడతారు, రీప్లేస్ చేస్తారు, ఎంత ఫ్లూయిడ్ పోయిందో అంత ఫ్లూయిడ్ పెడతారు, యాంటీబయాటిక్స్ ఇస్తారండి. అసలు వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ అంటే, ప్రివెంటివ్ మెజర్స్ ఏముంటాయి కలరా రాకుండా అంటే, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యూజ్ బాయిల్డ్ వాటర్ అండ్ క్లోరినేటెడ్ వాటర్ యూజ్ చేయాలి. హ్యాండ్ వాషింగ్ అనేది ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. ఇంకా క్లీన్ అండ్ సేఫ్ టాయిలెట్స్ యూజ్ చేయాలి. ఇంకా వాష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బిఫోర్ యూజ్. ఏదైనా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకునే ముందు బాగా కడిగి తినాలన్నమాట. క్యారెట్ లాంటివి డైరెక్ట్గా తినేయకూడదు, వాటి వల్ల ఈ కలరా వ్యాధి వచ్చే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా ఫుల్ ఫామ్ ఆఫ్ ఐడిఎఫ్సి అంటే డయేరియా కోసమని ఇంటర్నేషనల్గా నేషనల్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ అయిందండి. దాన్ని ఐడిసిఎఫ్ అని అంటారు. ఐడిసిఎఫ్ అంటే అబ్రివేషన్ ఏంటనేది అడుగుతారు. ఏంటి అంటే ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్నైట్ అని దీని అబ్రివేషన్ అండి. అంటే ఈ డయేరియాలు అనేది కంట్రోల్ చేసే ఫోర్ట్నైట్ ప్రోగ్రామ్ అన్నమాట ఇది. దీన్ని ఐడిసిఎఫ్ అని అంటారు, డయేరియల్ కంట్రోల్ ప్రోగ్రామ్, నేషనల్ ప్రోగ్రామ్ ఇది. నెక్స్ట్ ఓఆర్ఎస్ డే ఎప్పుడు అనేది మీకు తెలుసా అండి? వరల్డ్ ఓఆర్ఎస్ డే అని కూడా ఒక దాన్ని ఫిక్స్ చేశారు. అది ఎప్పుడు అంటే జూలై 29th అండి. ఎవ్రీ ఇయర్ జూలై 29th ఓఆర్ఎస్ డే అన్నమాట. ఇది కూడా ఇస్తే ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి పేపర్ టఫ్గా వస్తుంది, జీఎన్ఎమ్స్కి టఫ్గా ఇచ్చారంట, ఏఎన్ఎమ్స్కి కూడా టఫ్ వస్తుంది అని అనేటప్పుడు ఇలాంటి అన్ఇంపార్టెంట్ బిట్స్ కూడా వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఓఆర్ఎస్లో ఉండే ఖనిజాలు ఏంటి అంటే ఎలక్ట్రోలైట్స్ ఏముంటాయి ఓఆర్ఎస్లో అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. టఫ్ ఇచ్చారని అంటారు కదా, ఇదేవి ఇస్తారు. సోడియం క్లోరైడ్ ఎంత ఉంటుంది, పొటాషియం ఎంత ఉంటుంది, గ్లూకోజ్ ఎంత ఉంటుంది అనేసి ఏవేవి ఉంటాయని కూడా అడుగుతారు. ఏవేవి ఉన్నాయంటే సోడియం క్లోరైడ్, పొటాషియము, సోడియం సిట్రేట్, గ్లూకోజ్ మోనోహైడ్రేట్ ఇలా చెప్పొచ్చు. ఇప్పుడు సోడియం ఓఆర్ఎస్లో ఏముంటాయంటే సోడియం క్లోరైడ్ 3.5 grams ఉంటుందండి, పొటాషియం క్లోరైడ్ 1.5 grams ఉంటుంది, ఇంకా సోడియం సిట్రేట్ కూడా ఉంటుంది, ఇంకా గ్లూకోజ్ మోనోహైడ్రేట్ ఏమో 22 grams ఉంటుందండి. గవర్నమెంట్లో ఇచ్చే 1 packలో ఈ కాంబినేషన్ ఉంటుంది అన్నమాట.
బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. నెక్స్ట్ ఏంటంటే కలరా వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది. కలరా వ్యాధి అనేది ఎలా వ్యాప్తి చెందుతుందంటే కలరా వ్యాధి కలుషితమైన నీరు లేదా కలుషితమైన ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది అన్నమాట. అంటే కంటామినేటెడ్ ఫుడ్ వాటర్ వల్ల ఎక్కువగా ఈ కలరా అనేది ఈ డయేరియా డీసెంట్రీ అనేది వచ్చేస్తుంది. కాబట్టి కంటామినేటెడ్ వాటర్ కానీ ఫుడ్కి కానీ కొంచెం దూరంగా ఉండాలి. అయితే కలరా వ్యాధిని కనుగొన్నది ఎవరు, అసలు ఆ శాస్త్రవేత్త పేరు ఏంటి అంటే ఇదిగోనండి ఫిలిప్పో పాసిని. ఓకేనండి, తెలుగులో కూడా రాశాను ఇక్కడ నేను. ఫిలిప్పో పాసిని ఫిలిప్పో పాసిని అనే ఆయన ఈ కలరా అనే వ్యాధిని కనుక్కున్నారనమాట. ఇవి ఈ 10 బిట్స్ ఈ కలరాలో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఈ తర్వాత లెపర్సీ గురించి ప్రిపేర్ చేసాము, అది ఒక వీడియో చేస్తాను. ఇప్పటికే 6 minutes అయిపోయింది. సరే అండి, ఉంటాను. బాయ్.